నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేక్షకులకి ఒక 2 గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీనపడినప్పుడు హోమాలు లేదా వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి, ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు. వాటిని పాటిస్తూ వెళ్ళాలి. మనం ఓన్లీ దేవుడికి మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా జమ్స్టోన్ పెట్టుకోవడము ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక 2 మినిట్స్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడుతూ వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు పితృకారకుడు. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే, తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. సో సూర్యుడికి మనము సూర్యుడు బలిష్టంగా ఉండాలి, సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు కనుక అయితే ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి. గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు. తర్వాత పితృకార్యాలను సరిగ్గా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి? మేనమావయ్య మనకి బుద్ధి కారకుడు అవుతాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి. తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి, చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు, మనము చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో. ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే, బుధుడు ఎందుకు బలహీనపడతాడు? చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేయడం ద్వారా, జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్లతో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్లు కనుకైతే, మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుకైతే, మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుకైతే, తృతీయ లింగులని అవమానించినట్లు కనుకైతే బుధుడు బలహీనపడతాడు. సో బుధుడు మన జాతకంలో బాగుండాలి, ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేవరబుల్గా చేసుకోవచ్చు అంటే, మొక్కలని నాటండి, చెట్లని నాటండి. ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంత మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది. తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళని అవమానించకండి, చిన్న చూపు చూడకండి. అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు. తర్వాత ముఖ్యంగా
జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని, అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్ట్ రెమెడీస్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి. చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు? వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే, తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు. సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు? నీళ్ళని సేవ్ చేయండి. ఎవరైనా తాగడానికి నీళ్ళు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి, హాఫ్ గ్లాస్ ఇవ్వకండి. పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి. ప్రాణులకు, ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నీటిలో మోసాలు చేయకండి. పాలకు సంబంధించిన విషయంలో, నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి. ఇలా అండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పాను. ఇకపోతే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ వక్రించి కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్టు 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఈ మాసంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు, తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు. ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. సింహరాశి అండి. ఈ సింహరాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు అనుకూలత ఫలితాలని అందిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా సప్తమ స్థానంలో వక్రించిన శని, దశమ కేంద్రాల్లో ఉంటున్న కాస్త గురు మరియు కుజులు కూడా కాస్త శుభ ఫలితాలని అందిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీ తర్వాత మారబోతున్న కుజుడి యొక్క మార్పు కీలకంగా, చాలా ప్రముఖంగా ఉంటుంది. లాభస్థానానికి వెళ్తున్నారు. అద్భుతమైన ఫలితాలు. ఆగస్టు 16వ తేదీ తర్వాత రాబోతున్న సూర్య జన్మరాశికి ఆయన అక్కడికి వచ్చి ఆయన అద్భుత ఫలితాలని ఇస్తున్నారు. అంటే ఆగస్టు మాసంలో స్టార్టింగ్ మొదటి వారము, 2వ వారము పెద్దగా గ్రోత్ అనేది కనిపించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. చేసే పనుల్లో కూడా నిదాన గతిలో వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, సమాజంలో కాస్త మీ పైన ఒక గుర్తింపు లాంటిది కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ గృహ మార్పిడి కావచ్చు, ఇల్లు కట్టుకోవాలి, సైట్లు కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఆగస్ట్ చివరి వారంలో కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. లక్ష్మీ కటాక్షం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆగస్టు చివరి వారం నుంచి. అంతే ఖర్చులు కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయండి. ఆగస్టు 2వ వారం నుంచి ఉద్యోగ విషయంలో అభివృద్ధిగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. కాలం అనేది కలిసి వస్తుంది. అయితే స్లోగా వెళ్తుండండి. సడన్గా గ్రోత్ అనేది ఉండదు. పెద్దగా గ్రోత్ అనేది కనిపించలేకపోయినా చివరి వారం అంటే ఈ మాసంలో చివరి వారం లోపు మీకు చిన్నపాటి గ్రోత్ అనేది, ఒక కాన్ఫిడెన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా కాస్త యోగదాయక ఫలితాలు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా పెద్దగా ఇక్కడ తగాదాలు ఇక్కడేమీ కనిపించడం లేదు. అయితే ఇక్కడ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అంటే పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, ఆగస్టు 2వ వారం నుంచి మీ భార్య లేదా మీ భర్త ఒక విషయంలో ఒక చిన్నపాటి కోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు చేసే పనులు మీకు నచ్చక మీకు వాళ్ళ మీద కోపం అనేది రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఉద్యోగంలో
పెద్దగా గ్రోత్ అనేది లేకపోయినా గ్రాడ్యువలీ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పెద్దగా గ్రోత్ అంటే ఏంటి? సడన్గా ఈ మాసం ప్రారంభం అవుతున్నట్లు కనుకే మనకి పెద్దగా గ్రోత్ అనేది అలా ఉండదండి. గ్రాడ్యువలీ స్టెప్ బై మీరు ఆ గ్రోత్ని అందుకునే ఒక ప్రయత్నం చేసుకుంటారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి కూడా. కుజుడి యొక్క మార్పు, సూర్యుడి యొక్క మార్పు సింహరాశి వాళ్ళకి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంకా కొద్దిగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కుటుంబంలో ఉన్నప్పటికీ వాటిని సర్దుకొని మీరు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. మొత్తానికి సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య స్తోత్ర పారాయణము, తర్వాత అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పువ్వులని సమర్పించుకోవడం చాలా మంచిది. కాలభైరవేశ్వరుడికి నల్ల మినుములతో చేసిన గారెలని హారాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి. గణపతి స్తోత్ర పారాయణం, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ప్రతిరోజు 108 సార్లు 1108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అప్పుడప్పుడు కాస్త ఈశ్వరుడికి పసుపు నీళ్ళతో అభిషేకము, తర్వాత సిద్ధమంగళ స్తోత్రం పారాయణము. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.